అందరికీ నమస్కారం. మాది వేములవాడ మండల అయ్యర్పల్లి గ్రామం. మా గ్రామాన్ని ఎలాంటి ప్రజలకు ఎలాంటి ప్రజా నిర్ణయం లేకుండా మున్సిపాలిటీ విలీనం చేయాలని గత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు. సో ఇక్కడ ప్రజలను కనీసం కన్సల్ట్ చేయలే. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది గత ఎమ్మెల్యే. సో మేము అప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ధర్నా చేసినాం, బైకాట్ చేసినాం. మాకు ఏదైనా హామీ ఇవ్వాలి, ఇక్కడ మాకు ఈ మున్సిపాలిటీ వద్దు, దీనివల్ల మాకు ఉన్న ఉపాధి కోల్పోతున్నాం అని చెప్పేసి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. ఆల్రెడీ యస్మిన్ భాషా గారు ఇక్కడ అసిస్టెంట్ మన కలెక్టర్, జూనియర్ కలెక్టర్ ఇక్కడికి వచ్చిర్రు. వారు వచ్చిన తర్వాత వాళ్ళు హామీ ఇచ్చారు, ఎంపీ ఎలక్షన్లకు మీరు బైకాట్ చేస్తారు, రాష్ట్రం అంతా న్యూస్ పెద్దగా ఇష్యూ అయింది, ఇది మీరు ఎలక్షన్లకు పోకుండా ఇట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది. సో మేము ఆ పరిష్కారం ఏదైనా అధికారులకు తీసుకెళ్తా, కలెక్టర్ గారికి తీసుకెళ్తా అని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఎలక్షన్లు ఓటు వేయడం జరిగింది. సో మాకున్న ఉపాధిని మొత్తం కోల్పోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు వేములవాడ నుంచి ఇక్కడికి చూస్తే ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వేములవాడకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న గ్రామం. సో ఇక్కడ ఏం జరిగినా కూడా ఎవరు స్పందించని అధికారులు ఉంటారు. ఇక్కడ మొత్తం రోడ్లు చూసుకున్న అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత ఇప్పుడు 5 సంవత్సరాల పీరియడ్ అయిపోతుంది, ఎమ్మెల్యే పీరియడ్. సో అయిపోయినప్పటి కూడా అప్పటి నుంచి ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, మురికి కాలువలు యథావిధిగా అట్లాగే ఉంటాయి. 2 నెలలు అయినా సరే ఎవరు వచ్చిన నాదులు లేదు. మున్సిపాలిటీ అధికారులు ఇప్పటి వరకు కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు కూడా మీరు చూడండి, రోడ్లు కూడా ఏ ఒక్కటి కూడా క్లియర్గా ఉండదు. అది వేములవాడని తీసుకోండి, వేములవాడలో బాగానే ఉంటుంది. కానీ అయ్యర్పల్లి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి మున్సిపాలిటీలో విలీనమైన వస్తుంది, ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి ఉపాధి లేదు, విపరీతమైన పన్నులు వసూలు చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ ప్రజలు నల్ల పన్ను కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు కట్టలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అంటే పన్నులు అంటే గతంలో ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, మిగతా పన్నులు కావచ్చు, గతంలో ఎన్ని కట్టేవారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత కడుతున్నారు? సార్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 200 ఇంటి పన్ను కట్టిరు. ఇప్పుడు 2000 నుంచి 3000 ఆ ఇంటి పరిధిని బట్టి వాళ్ళు ఇంటి పన్ను వేయడం జరుగుతుంది. 3000 నుంచి 6000 దాకా కూడా ఇంటి పన్ను వేయడం జరుగుతుంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. సో మేము గతంలో 2018 ఎలక్షన్ టైంలో ఆదిశీనన్న కలిసినప్పుడు వారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు, తమ్మి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఈ మన గ్రామాన్ని విలీనం నుంచి విముక్తి చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అడిగితే కూడా ఎలక్షన్ టైంలో వారు సానుకూలంగా స్పందించి నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాయి మన గ్రామ పంచాయతీ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుందంటే మా గ్రామ పంచాయతీని తిరిగి మాకు ముఖ్యమంత్రితో మాట్లాడి పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు అంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే గతంలో గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఉంటుండే, అప్పుడు ఎంత పన్ను కట్టేవారు, ఇప్పుడు పన్ను ఎంత కట్టాల్సి వస్తుంది ఒక ఇల్లు పర్మిషన్ రావాలంటే? అప్పుడు పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ నుండి 500 to 600 లోపు అయిపోయాయి సార్. ఇప్పుడు మాత్రం గ్రామ పంచాయతీ కాదు, మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ నెలలు తిరిగినా కానీ పర్మిషన్ రావడం, నెలలు తిరిగినా కానీ ప్రాసెస్ పెద్దగా ఉంది. 1 నెల 2 నెలలు తిరిగినా కానీ పర్మిషన్ రావట్లేదు. సో పర్మిషన్ కూడా వాళ్ళు డబ్బులు ఎక్కువగా పేమెంట్ అడగడం వల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆ ఇల్లుకు పర్మిషన్కి లక్షల డబ్బులు అడిగితే వాళ్ళు పే చేయలేని పరిస్థితి. కొన్ని ఇల్లు కూడా అట్లాగే ఆగిపోయినాయి పర్మిషన్ లేకుండా. సో మాకు ఈ గ్రామ పంచాయతీ మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము ఆ మున్సిపల్ ఆఫీస్ ముందు కావచ్చు, కలెక్టరేట్ ముందు కావచ్చు, మండల ఆఫీస్ ముందు కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నాకు కూడా మేము సిద్ధంగా కాబోతున్నాం గ్రామ ప్రజలందరూ. అంటే గతంలో ఉన్న యాస్మిన్ భాషా గారు మీకు హామీ ఇచ్చారు, ఎలక్షన్ టైంలో న్యూసెన్స్ క్రియేట్ చేయకండి అని మీరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారిని కలిశారా? సార్ వెళ్ళి కలిసాము. ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వెళ్ళి కలిస్తే మా చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల్లోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది, మా చేతులు ఏం లేదు, ఆల్రెడీ చేయి దాటిపోయింది, మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేయడం జరిగింది. సో అప్పుడున్న గవర్నమెంటు ఉంటెద్దు పొగడగా నడిచింది కాబట్టి వాళ్ళు దొరల పాలన చేశారు కాబట్టి ఆ విధంగా జరిగిపోయింది. సో ఇప్పుడు మేమేందంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము ప్రజా పరిపాలన చేస్తూ అంటున్నారు కదా, ఆ ప్రజా పరిపాలన ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ మాకు ఇచ్చింది. సో ఆ ప్రజా పరిపాలన జరుగుతుందని మేము ఆశిస్తాం. సో లేకపోతే వారి ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తామని. అంటే ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా డిలే కావచ్చు, లేకపోతే కాకపోవచ్చు, మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినా కాకపోయినా, వాళ్ళు చేయకపోయినా కానీ మేము మాత్రం జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న అందరి అధికారులకి రిప్రజెంటేషన్ ఇచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు ఊరు ప్రజలందరూ కదిలి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగుతామని చెప్పి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్.